ఇదిగా మీరెళ్ళి భర్తలు బాగుండాలని దండం పెట్టుకుని వెళ్ళండి. ఏ మమ్మల్ని పంపించి మీరు ఇటు సైడ్ కొట్టుకున్నావనా? నువ్వా గుళ్ళో ఏంటి ఆ మాటలు? వెళ్ళండి. అరే అమ్మాయి బాగుంది కదరా. అబ్బా ఈడొకడు రే అయిందేదో అయిపోయింది గానీ పెళ్లిన వాళ్ళు మేమే సైడ్ కొడుతున్నాం. నీకేంట్రా ఎందుకు గెలుగుతావు? మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు. ఇప్పటికీ అదే అంటాను. ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. సారీ, ఇప్పుడు అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? రే లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా. నిన్నే ఇట్రా. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒక్కసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? తెలీదా? సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. సిద్ధు రారా పోదాం. సిద్ధు రే రా వెళ్దాం. రే గెలచక్క. మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి, 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 మ్యాచ్ మేడం. ఏంటే చూస్తావు? ఏ తమ్ముడు లైన్ లైన్. నెక్స్ట్ ఏ రండి రండి. అయ్యో ఏం మొక్కుకోకుండా పెడుతున్నానేంటి? ఏం మొక్కుకుందాం? మా కాలేజ్ లో ఒక వెధవికి జోక్ చెప్పాను, వాడు నవ్వకపోగా తిరిగి నన్ను ఏడ్పించాడు. వాడికి దెబ్బలు తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి. ఏమండి ఇక్కడ మా ప్రసాదం క్యాన్ ఉండాలి, ఎవరైనా చూసారా? మీరే పెట్టండి. ఏంట్రా ప్రసాదవా? నాకీరా పిచ్చెక్కిస్తా. ఏమిట్రా అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు ఒక్కడివే మెక్కేస్తావా? ఇది మీద నువ్వేం చెప్పరా సిద్ధు? రే సిద్ధు చెప్పరా రే. అలా తినకూడదురా బాబు, అలా ప్రసాదం తింటే మాట దేవుడు ఎరుగు. ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సీ యూ, బై. థాంక్యూ. గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు అంతే. అయితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. హే ఏదైనా మాట్లాడొచ్చు. ఇడియట్. రే ఏంట్రా మ్యాటర్? వదిలే. ఏమిందిరా? వదిలే అంటున్నాను కదా. ఏమని చెప్పరా? ఇడియట్ అందిరా. నిన్ను ఈడియట్ అందా? నువ్వే అమ్మాయిలు తిడతావు, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? రే అది మన కాలేజ్ బస్సే. దా బండి తీ, పదరా పిచ్చెక్కిద్దాం. హాయ్ సల్ఫా. ఏంటి ఇందాక ఏమన్నా ఇడియటా? ఏదో గుడ్లో కలిసామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో నేను అలాంటి వాడిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మరి నువ్వు మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మా నాన్న చూస్తుంటే. నీకు నాన్న ఉన్నాడా? అదేంటి అలా అడిగా? అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను? ఎలా ఒప్పుకున్నావు? క్యారెక్టర్ డిజైన్ చేద్దామని. సరే ఎక్కడికి వెళ్దాం? మినర్వా. అదెక్కడ? సికింద్రాబాద్. సికింద్రాబాదా?
కూర్చో రా. అవును నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? నీ ఏజ్ ఎంత? నీకన్నా 2 years ఎక్కువ. మరెందుకు ఇలాంటి షర్ట్ వేసావు? ఏ బాలేదు. ఏజ్ టేస్ట్ కనిపిస్తుంది కదా? కరానా? కాఫీ ముందు 4 మాటలు మాట్లాడాలన్నావు. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడినా? నేను మాట్లాడతాను. సరే ఒక జోక్ చెప్తాను. ఎందుకు చచ్చిపోలేదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. అయిపోయింది. రన్నింగ్ లో దిగుతావా? పర్లేదు దూకి. ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా సుల్తాన్ బాయ్. సూపర్ కాఫీ తాగాలంటే హైదరాబాద్ లో ఇక్కడే. నేను చెప్పాను కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడని. బాయ్. సలాం. సారెవరు? జస్ట్ 2 కాఫీ. 2 కాఫీ స్పెషల్. కప్పులు క్లీన్ చేయరా బాయ్. నువ్వే చెప్పు. ఓకే సార్ అన్నమా. అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు తెలుసా? ఏంటి నువ్వు గుద్దుతే కొమ్ములు మాట్లాడితే చుట్టాలు ఇలాంటివన్నీ నమ్ముతావా? బాగున్నాయి కదా. ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ? పక్కింటి పిల్లల దగ్గర. పిల్లల దగ్గర? ఏ చిరు బాగున్నావా? సూపర్. ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసేసావా? ఇడియట్. ఇంకేముంది? ఇడియట్ అందరా మళ్ళీ అంతా నన్నే అంది కదా. కూర్చో, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. ఏంటి సీరియసా? సీరియస్ కామెడీ నాకు తెలియదురా. ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్. ఇడియట్ అంతే. మాయా ఎవరు మన ఇంటికి నువ్వు తీసుకొచ్చా? మీకు కథలు చెప్పడానికి ఎవరూ లేరంట కదా, అందుకే నన్ను తీసుకొచ్చాడు. నీ కథలొచ్చా? ఇన్నొచ్చు చెప్పనా? ఏయ్, తర్వాత చెప్తుంది రా. రా. నీ రూమ్ నాకు నచ్చింది సిద్ధు. ఈ రోజు నాకు కూడా నచ్చింది. నాకు నచ్చిన ఒక అమ్మాయి నా రూమ్ లో ఉందా? నమ్మలేకపోతున్నాను. నమ్ము సిద్ధు. ఏయ్, ఏయ్, ఐ లవ్ యూ. ఏమంటున్నారండి? ఐ లవ్ యూ అంటున్నాను. నీకు నోరు ఆగుదా? అంత గట్టిగా అరిచారంటండి. అది గిల్లినప్పుడు. గిల్లేరా? ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. హాస్ని చాలా మంచి అమ్మాయి. సత్తి ఓ మంచి పనుడు. అమ్మాయి గారు మీకు ఇంట్లో ఏ పని ఉన్నా సరే నాతో చెప్పండి, సెకండ్ లో చేసుకొచ్చేస్తాను. అర్జెంట్ గా మంచి నీళ్ళు కావాలి. అబ్బో అమ్మాయి గారు సూపర్ అండి. థ్యాంక్స్ రా. ఇంతకీ వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను, భోజనాలు రమ్మంటున్నారండి. నేను పెడతానమ్మా. సతీ టేబుల్ మీద నీళ్లు పెట్టు. అమ్మా నాతో మాట్లాడమ్మా. సతీ అందరిని పిలిచేసావా? కూర్చో. తినేటప్పుడు మీద పడకుండా క్లాత్ వేసుకోవడం నేర్పలేదా? మీద పోసుకోకుండా తినడం నేర్పారు. అది భోజనానికి ముందు హాస్నికి ప్రేయర్ చేయటం అలవాటు కాదు.
ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తున్నాను. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోరా? కొత్తగా వచ్చావు కదమ్మా, మొహమాట పడుతున్నారు. సరే, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలీదు అంకుల్. తెలీదు కదా సిద్ధు. అయినా చెప్తే పంపిస్తారా అంకుల్? నాన్న దాకెందుకు, మీరు పంపిస్తారా? కూరవయ్యనా? యాక్చువల్ గా అయితే నేను కూడా రాకూడదు, కానీ సిద్ధుని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను కదా. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నారు. మాకు అన్ని టెంపుల్స్ దర్శనం ఫ్రీ తెలుసా? మరి ప్రసాదం ఫ్రీ సతీ. అంకుల్, నేనొకటి చెప్పొచ్చా? మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదు అంకుల్, కొత్త కదా, ఇవాళ కొంచెం తక్కువే మాట్లాడుతున్నాను. ఏం సిద్ధు?